హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆరికల్ 12c వెర్షన్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక ఫీచర్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సెషన్ స్పెసిఫిక్ సీక్వెన్సెస్ అన్నమాట. మనకి సీక్వెన్సెస్ గురించి ఎస్క్యూఎల్ సిరీస్లో చెప్పుకున్నాం కదా. ఏమని మనకి అది ఆటోమేటిక్గా నెక్స్ట్ నెంబర్ని సీక్వెన్షియల్గా అది జనరేట్ చేస్తుందని, మనం ప్రైమరీ కీస్ లాంటివి యూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ జనరేషన్ జరిగిపోయి 1 2 3 ఆ విధంగా మనం సీక్వెన్షియల్ నెంబర్స్ని జనరేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. అయితే అది సెషన్ దాటిన తర్వాత కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను, ఓకే, 1 2 3 4 అని చెప్పి ఒక 10 వరకు జనరేట్ చేశాను. తర్వాత లాగౌట్ అయిపోయాను. నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాల్యూ చూస్తే మనం 11 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? బట్ ఈ సెషన్ స్పెసిఫిక్ సీక్వెన్సెస్ ఎలా అంటే, ఒకసారి మీరు లాగౌట్ అయిపోయారు అంటే మళ్ళీ ఆ సీక్వెన్స్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎట్లాగా ఏంటి, దాని సింటాక్స్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూడండి, నేను 12c వెర్షన్లోకి లాగిన్ అవుతున్నాను. సో నేను సీక్వెన్స్ క్రియేట్ చేస్తాను. ఒక నార్మల్ సీక్వెన్స్ అంటే మనం ఎస్క్యూఎల్ సిరీస్లో చెప్పుకున్నటువంటి నార్మల్ సీక్వెన్స్, అలాగే ఇప్పుడు 12cలో కొత్తగా వచ్చినటువంటి సెషన్ స్పెసిఫిక్ సీక్వెన్స్ని గురించి మనం ఇప్పుడు రెండు క్రియేట్ చేద్దాం. క్రియేట్ సీక్వెన్స్, ఓకే, నార్మల్ అండర్స్కోర్ సీక్వెన్స్. ఓకే, జస్ట్ ఒక నార్మల్ సీక్వెన్స్ ని క్రియేట్ చేశాను. చూసారా, నార్మల్ సీక్వెన్స్ అనేది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. నా ఇప్పుడు నేను సెషన్ స్పెసిఫిక్ సీక్వెన్స్ ని కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ సెషన్ స్పెసిఫిక్ దానికి సింటాక్స్ ఏంటంటే, మనం క్రియేట్ సీక్వెన్స్ దీన్ని ఇచ్చిన తర్వాత సెషన్ అని మెన్షన్ చేయాలి. దాని తర్వాత స్టార్ట్ విత్, ఇంప్లిమెంట్ బై, ఓకే, ఈ ఇంక్రిమెంట్ బై, ఇవన్నీ కూడా మామూలే. నేను నార్మల్ ఒక జనరల్ ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నాను. ఓకే, దీని తర్వాత జస్ట్ సెషన్ అని మెన్షన్ చేయండి, సరిపోతుంది. చూడండి, ఒక నార్మల్ సీక్వెన్స్ క్రియేట్ చేసాం, అలాగే ఒక సెషన్ స్పెసిఫిక్ సీక్వెన్స్ కూడా క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు నేను దానికి నెక్స్ట్ వాల్యూస్ చేస్తాను. చూడండి, నార్మల్ సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ, ఓకే, అలాగే సెషన్ సీక్వెన్స్ డాట్ నెక్స్ట్ వాల్యూ. నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి, నార్మల్ది దీనికి అలియాస్ నేమ్స్ ఇస్తాను, సో దట్ కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. దీనికి అలియాస్ నేమ్ వచ్చేటప్పటికి నార్మల్, దీనికి సెషన్ సీక్వెన్స్ అని అలియాస్ నేమ్స్ ఇస్తున్నాను. ఓకే, ఓకే, నార్మల్ సీక్వెన్స్ 2, సెషన్స్ స్పెసిఫిక్ సీక్వెన్స్ కూడా 2 ఉంది. నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 3 3 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 4 4, రైట్? ఇప్పుడు నేను దీని నుంచి లాగౌట్ అయిపోతాను. చూడండి, డిస్కనెక్ట్ చేసేసాను. ఓకే, నేను డిస్కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని రీకనెక్ట్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను రీకనెక్ట్ చేశాను. ఇప్పుడు ఎంత ఉంది? 4 ఉంది కదా. నార్మల్లోనూ 4 ఉంది, సెషన్లో 4 ఉంది కదా. ఇప్పుడు నేను రీకనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, కొత్త సెషన్ ఓపెన్ చేశాను, రీకనెక్ట్ చేసి కొత్త సెషన్ ఓపెన్ చేశాను. ఈ సెషన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, నార్మల్ ఏమో 5 వచ్చింది, సెషన్ స్పెసిఫిక్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసింది. చూస్తారా? ఎందుకు అంటే సెషన్ స్పెసిఫిక్ నేను ఒకసారి లాగౌట్ అయిపోగానే అది మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట. ఇది ఆరికల్ 12cలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సెషన్ స్పెసిఫిక్ సీక్వెన్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ సెషన్ స్పెసిఫిక్ ఏంటంటే, ఒక నార్మల్ టేబుల్లో ప్రైమరీ కీస్ కోసం వాడలేము.
ఎందుకంటే ప్రైమరీ కీ అన్నది ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి కాబట్టి ప్రైమరీ కీకి వాడలేము. సెషన్ దాటిపోతే మళ్ళీ రిపీట్ అయిపోతాయి కదా నెంబర్లు, డూప్లికేట్ ఒప్పుకోదు. సో ఈ సెషన్ స్పెసిఫిక్ టేబుల్ ఓన్లీ టెంపరీ టేబుల్స్ ఏవైతే ఉంటాయో, గ్లోబల్ టెంపరీ టేబుల్స్ అన్ని ఉంటాయి కదా, ఆ సెషన్ మాత్రమే టేబుల్లో డేటా స్టోర్ చేసుకునేవి. అలాంటి వాటికి మాత్రమే ఈ సెషన్ స్పెసిఫిక్ రిలేటెడ్ సీక్వెన్సెస్ అనేవి యూజ్ అవుతాయి, లేదంటే యూజ్ కావు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.